ఏమండి, ఒక నిజం గమనించారా? అదేమంటే మనలో కొందరు చెవుడు ఉండదు, వృద్ధులు గారు. కానీ పక్కవారు ఏవైనా విషయం చెబుతుంటే వారు ఆ విషయం చెప్పిన తర్వాత మరలా ఆ అంటారు. ఇక ఆ చెప్పిన వారు మరలా మొదలేసి మరలా చెప్పాలి. ఇటువంటి సమస్య మీకు కూడాను ఎదురయ్యే ఉండొచ్చు. అలా మరలా అవతల వారు మరలా మొదలేసి మరలా చెప్పవలసిందే. అవును, ఇది నిజమే. కానీ దీనికి కారణం ఏమిటి అంటే వారి యొక్క జ్ఞానం అనేది సగం మాత్రమే ఉండును. అంటే 50% మాత్రమే ఉండును. కనుకనే వారికి ఎవరు చెప్పినా ఏమి చెప్పినా ఆ విషయం అనేది 50% మాత్రమే వారిలోకి చేరును. కనుకనే అటువారు మరలా రెండవసారి వినే ప్రయత్నం చేస్తుంటారు. అలా 2 సార్లు చెప్తే గాని 2 50లు కలిసి అప్పుడు కానీ వారికి ఆ విషయం అనేది సంపూర్ణంగా అర్థమవును. చెవులకు సరిగ్గానే వినవస్తుంది, కానీ ఇక అది జ్ఞానంలో ఎమడదు. కనుకనే అలా ఆ విధంగా 2 సార్లు విని అప్పుడు జ్ఞానంలో జీర్ణం చేసుకుంటారు అన్నమాట.